హలో గైస్, వెల్కమ్ టు ది బ్లాక్ బాక్స్ మూవీ టాక్స్. అండ్ ఇప్పుడైనా పుష్ప ది రూల్ ప్రీమియర్ అయితే చూసి వచ్చేసాను. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చి, అరాచకం అనే మాట చాలా చిన్నదని చెప్పచ్చు సినిమాకి అయితే. అండ్ 3 hours 20 minutes చాలా లెంతీ ఉంటుంది, ల్యాగ్ అవుతుందేమో అనుకుంటాం. అక్కడక్కడ చిన్న చిన్న ల్యాగ్ ఉన్నా సరే అది పెద్ద చాలా మైనర్ పాయింట్ అని పక్కన దోసేసి దాన్ని అయితే. అండ్ సుకుమార్, అల్లు అర్జున్, డిఎస్పి ముగ్గురు కలిసి ఒక వెల్లి కుక్కు డ్రగ్ అని చెప్పచ్చు ఈ సినిమాని. అంటే మనకి అంత ఎక్కేస్తుంది సినిమా అయితే మాత్రం. అండ్ స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ కనుక చూసుకుంటే కనుక మనకి హీరో ఇంట్రొడక్షన్ సీన్ కానీ, మెల్లిగా స్టోరీలోకి వెళ్ళడం కానీ, అక్కడక్కడ ఎలివేషన్ ఇచ్చుకుంటూ లిటిల్ ల్యాగ్ అనిపిస్తూ ఇంట్రో సాంగ్ యాక్చువల్ మన రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాగా ఇంట్రో సాంగ్ అన్నట్టు ఇచ్చుకుంటూ రెగ్యులర్ అన్నట్టే ఉంటుంది. అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది. సుకుమార్ అంత హై ఇచ్చాడు, ఇంత 3 hours ఉంటే ఏంటి ఇలా ల్యాగ్ చేస్తున్నాడు అనుకున్న టైంలో ఇంపార్టెంట్ సీన్స్ వస్తాయి మనకి. సో అక్కడ మనకి తర్వాత జరిగే సీక్వెన్సెస్ కానీ, అక్కడ అల్లు అర్జున్కి ఫహద్ ఫాసిల్ జరిగే ఫేస్ ఆఫ్ సీక్వెన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటాయి. అండ్ ఇంటర్వెల్కి అయితే గూస్ బంప్స్ గ్యారంటెడ్. అక్కడికి ఇచ్చే బీజిఎం కానీ, అక్కడ వచ్చే ఎలివేషన్ కానీ, అల్లు అర్జున్కి ఇచ్చిన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంటాయి. కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం నేను డిసప్పాయింట్ అయ్యింది ఏంటంటే ల్యాగ్ ఉండడం లిటిల్గా. అండ్ ఇంకొకటి అల్లు అర్జున్ ఆ క్యారెక్టర్కి గుట్కన్ అవుతూ డైలాగులు చెప్పాలి. సో దానివల్ల అండ్ థియేటర్లో స్పీకర్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు, దానివల్ల అయ్యి ఉండొచ్చు. కొన్ని డైలాగులు సరిగ్గా అర్థం కానట్టు అనిపించాయి. సో గుట్క ఊసి మాట్లాడు అన్నట్టు అనాలనిపించే అంత కొద్దిగా ఇరిటేట్ అంటే కొన్ని సీన్లు. సో అదొక్కటి డిసప్పాయింట్ అయ్యి ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక. అండ్ ఇంటర్వెల్కి వచ్చి మంచి హై వచ్చేస్తుంది. ఇంత ఒక హై మూమెంట్ తీసుకెళ్ళి అక్కడ బ్రేక్ అంటాడు ఇంటర్వెల్ దగ్గర. అండ్ ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పుడు ఆ హై మూమెంట్తో స్టార్ట్ అయ్యి అదే హై మూమెంట్ కంటిన్యూ అవుతుంది. అలా కంటిన్యూ ఎక్కడ బోర్ కొట్టదు సెకండ్ హాఫ్. అలాగే ఇంట్రెస్టింగ్గా అవుతుంది, ఎలివేషన్లు ఇచ్చుకుంటూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వర్కౌట్ అవుతూ అక్కడ వచ్చింది జాతర సీక్వెన్స్. మన ట్రైలర్లో వదిలిన జాతర సీక్వెన్సెస్ జస్ట్ శాంపుల్ మాత్రమే. జాతర సీక్వెన్సెస్లో అల్లు అర్జున్ ఇచ్చిన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, నటన కానీ, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ వేరే లెవెల్. పుష్ప ది రైస్కి నేషనల్ అవార్డు ఇచ్చారు అంటే పుష్ప ది రూల్లో ఎస్పెషల్లీ ఈ జాతర సీక్వెన్స్లో అంతకు మించి అవార్డులు ఇచ్చేయాల్సింది అల్లు అర్జున్. అంటే చాలా బాగా యాక్ట్ చేశాడు అక్కడ ఎమోషనల్ చాలా బాగా వర్కౌట్ అయ్యింది. అండ్ రష్మిక మందన యాక్టింగ్ కానీ సెకండ్ హాఫ్లో ఒక వైఫ్ క్యారెక్టర్గా ఒక ఎమోషనల్ కంటెంట్ తోటి ఒక డైలాగ్ డెలివరీస్ కానీ, తన యాక్టింగ్ స్కిల్స్ కానీ నాలో కూడా పొటెన్షియల్ యాక్టర్నే అన్నట్టు అని ప్రూవ్ చేసుకుంది. యానిమల్ సినిమాతో నాకు ఏవైతే రష్మిక కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది అనిపించింది, దాని తర్వాత మళ్ళీ ఈ సినిమాకి అనిపించింది చాలా అంటే చాలా బాగా చేస్తుంది రష్మిక కూడా. అండ్ జాతర సీక్వెన్స్ తర్వాత సినిమా కంప్లీట్ అయిపోయింది, సంథింగ్ ఏదో ఇన్కంప్లీట్గా అనిపిస్తున్నప్పుడు అక్కడ వస్తుంది క్లైమాక్స్. దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కొన్ని లాజిక్స్ పక్కన పెట్టేద్దాం క్లైమాక్స్ గురించి. డిఎస్పి మ్యూజిక్, సుకుమార్ టేకింగ్, అండ్ అల్లు అర్జున్ ఓచకోత నట విశ్వరూపం. కళ్ళు మూసుకుంటే ఆ విజువల్స్ ఇంకా నా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఆ రేంజ్ విజువల్స్ మనకి చూపించాడు అల్లు అర్జున్, సుకుమార్, డిఎస్పి కలిసి. అక్కడ ఇచ్చిన హై మాత్రం లిటరలీ మైండ్లోంచి వెళ్ళట్లేదు అసలు. ఆ ఒక్క సీన్ కోసం, జాతర సీన్ అండ్ ఈ క్లైమాక్స్ సీన్ కోసం ఇంకొక షో చేసినా తప్పులేదు. ఆ రేంజ్లో ఉంది. అండ్ క్లైమాక్స్లో ఎమోషనల్గా ఫినిష్ చేస్తాడు సుకుమార్ మార్క్ ఎక్కడా ఉండదు. అండ్ ఎమోషనల్లో డిఎస్పి మ్యూజిక్, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్లో మనకి డిఎస్పి ఎలా బీజిఎం కొడతారో ఆ రేంజ్లోనే ఉంటుంది. ఎవ్రీథింగ్ వెల్ కుక్డ్ డ్రగ్ పుష్ప ది రూల్ అయితే మాత్రం చెప్తున్నా కదా. అండ్ ఇంకా మనకి దాక్షాయిని అండ్ మంగళం సీను క్యారెక్టర్లు ఫస్ట్ పార్ట్లో చూపించేంత పొటెన్షియాలిటీ ఇందులో చూపించట్లే క్యారెక్టర్స్కి. ఇంకా 2-3 క్యారెక్టర్స్ ఫస్ట్ హాఫ్లోనూ మనకు కనిపించవు, ఏమవుతుందో మనకి తెలియదు. మరి ఆ క్యారెక్టర్స్ పక్కన పడేసినట్ట, లేకపోతే మళ్ళీ పార్ట్ 3లో తీసుకొస్తాడో మరి సుకుమార్ ఏం చేస్తున్నాడో మనకైతే ఐడియా లేదు. చెప్తున్నాం కదా. పాటల గురించి చెప్పాలి అంటే సూసైడ్ సాంగ్ సీక్వెన్స్ ఒక మీనింగ్ఫుల్గా సాంగ్ బాగుంటుంది, అగ్గిరవ మాదిరి సాంగ్ ఒకటి. అండ్ పుష్ప యాజ్ ఇంట్రడ్యూషన్ సాంగ్గా బాగానే అనిపిస్తుంది. కిసిక్ సాంగ్ ఊ అంటావు రేంజ్ కాకపోయినా పర్లేదు, బాగానే ఉంటుంది. అండ్ ప్రతి సాంగ్లో అల్లు అర్జున్ స్టెప్స్ మాత్రం యాజ్ యూజువల్ ఎరగదీసేసాడు. అది మనకు దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ టేకింగ్ లెవెల్ ఏ రేంజ్లో ఉంటుందో దానికి మించి తీసుకున్నాడు సుకుమార్ అయితే మాత్రం. విఎఫ్ఎక్స్ కానీ, ఆ విజువల్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఎవ్రీథింగ్
చాలా అంటే చాలా బాగుంటాయి. ఎక్కడ బోర్ కొట్టదు సినిమా, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్. క్లైమాక్స్ అండ్ జాతర సీక్వెన్స్ అయితే మాత్రం చెప్తున్నా కదా, ఎన్నిసార్లు చెప్పినా దాని గురించి తక్కువే అవుతుంది, ఎంత మాట్లాడుకున్నా దాని గురించి తక్కువ మాట్లాడుతున్నట్టే ఉంటుంది. అండ్ ది రైస్, ది రూల్, నెక్స్ట్ ది ర్యాంపేజ్. అల్లు అర్జున్ గారు డేట్స్ ఇచ్చేస్తే సుకుమార్ వెంటనే ది ర్యాంపేజ్ చూపిస్తే మేము చూసేయడానికి రెడీగా ఉన్నాం, లిటరలీ వెయిటింగ్. ఓవరాల్గా ఏ వెల్ కుక్డ్ డ్రగ్ ఈ మూవీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మీకు దగ్గర థియేటర్లో మంచి సౌండ్ సిస్టమ్తో ఉన్న థియేటర్ చూసుకుని ఎంచుకుని వెళ్ళండి సినిమాకి. అండ్ థియేటర్లోనే చూడండి, ఓటీటీ కోసం వెయిట్ చేయొద్దు. ఈ మూవీ కొన్ని విజువల్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే బాగుంటాయి, అటువంటి విజువల్స్ సినిమాలో చాలా ఉన్నాయి. అండ్ చెప్తున్నాగా, మార్క్ మై వర్డ్స్, అల్లు అర్జున్ ఇస్ ఎ నెక్స్ట్ బిగ్ థింగ్. ఇందులో ఎటువంటి మార్పు ఉండదు. ఓకే గాయస్, ఇది పుష్ప ది రూల్ మీద నా రివ్యూ అండ్ నా ఒపీనియన్. నాకైతే సినిమా చాలా బాగా నచ్చేసింది. మీకు కూడా చూసేస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. చూడకపోతే అర్జెంట్గా వెళ్ళి చూసేసేయండి. అలాగే లైకు, షేరు, సబ్స్క్రైబు మర్చిపోకండి. థ్యాంక్ యూ గాయస్.